హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, చాలా మంది ఆడవాళ్ళని మగవాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, నమ్మించి మోసం చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం తెలీదు, ఎందుకు వదిలేస్తారో తెలీదు. ఎందుకు వదిలేస్తారో తెలియదు అని మీరెవరైనా డౌట్ పడుతున్నట్టయితే దీనికి ఒకటేనండి ఆన్సర్. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉందనేసి మాత్రం గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తుపెట్టేసుకోండి. ఏ ఆప్షన్ లేకుండా మిమ్మల్ని వదులుకోరండి. ఎందుకంటే ఒక బంధాన్ని వదులుకోవటం అంటే అంత ఈజీ కాదు ఎవరికైనా సరే. పుసుకుని వదిలేశారంటే మీకన్నా బెటర్ ఆప్షన్ వాళ్ళకి దొరికేసిందని అర్థం. ఇక వాళ్ళ వెనక తిరగటం మానేసేయండి, మీ లైఫ్ ని మీరు చూసుకోండి. అలాగే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒకళ్ళని మోసం చేసేసి వేరే వాళ్ళతో వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. మీ మీద డిపెండ్ అయిన వాళ్ళని అంత ఈజీగా వదిలేశారు అంటే మీ లైఫ్ బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా? సరేనండి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే హైప్ కూడా చేసేసేయండి. బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకున్నారు అంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు వచ్చేస్తాయి. ఓకేనండి? అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటో తెలుసు కదా, ఒకళ్ళని మోసం చేసేస్తే మనం సంతోషంగా ఉంటామా అనేదే టాపిక్. ఓకేనండి? కొంతమంది అనుకుంటూ ఉంటారండి, భ్రమపడుతూ ఉంటారు, వాళ్ళని మోసం చేసేసాం, ఇక మనకు తిరుగులేదని చెప్పేసి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే కర్మ గురించి తెలిసినా సరే, కర్మ సిద్ధాంతం గురించి తెలిసినా సరే, మీకు ఆల్రెడీ తెలిసిపోవాలి అనమాట. అవతలి వ్యక్తుల్ని మోసం చేసేసి మనం ఎక్కువ రోజులు సంతోషంగా ఉండలేమండి. ముఖ్యంగా ఆడవాళ్ళని చాలా మంది ఏడిపిస్తూ ఉంటారు. ప్రేమించినట్టుగా నటించి మోసం చేసేసి మంచి మంచి మాటలు చెప్పేసి రొమాంటిక్ గా ఆ, రకరకాలుగా ఇక మాటలు చెప్పేసి సడన్ గా వాళ్ళ మనసుని కష్టపెట్టేసి మీరు వదిలేసి వెళ్ళిపోతున్నారా? మీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారా? కొద్ది రోజులు బాగుంటుందండి, కానీ ఆ తర్వాత ఏదో ఒక రూపంగా మీ వల్ల ఎవరైతే ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారో ఆ కన్నీళ్లకు మీరు ఏదో ఒక రోజు ఆన్సర్ చేయవలసి ఉంటుంది అండి. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉందండి, పరిస్థితులన్నీ కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని ఇంకొకళ్ళు మోసం చేయడానికి ఎంతో కాలం పట్టదు. ఏదో ఒక విధంగా నష్టం అనేది జరుగుతుంది. హెల్త్ పరంగానో, ఫినాన్షియల్ పరంగానో, లేదా రిలేషన్ పరంగానో మీ లైఫ్ లో కూడా ఏదో ఒక నెగిటివిటీ అనేది జరగటం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అవతల అమ్మాయి కానీ మీరు ఎవరినైతే మోసం చేశారో వాళ్ళు మనసుని కష్టపెట్టుకొని ఉసూరుమంటూ ఏడ్చారు అనుకోండి, మిమ్మల్ని తలుచుకుంటూ ఖచ్చితంగా ఉసురు అనేది తగులుతుంది అనమాట. నేను ఇక్కడ ఎవరిని భయపెట్టడానికో బెదిరించడానికో చెప్పట్లేదండి. అవతలి వ్యక్తుల కన్నీళ్లు మనల్ని ఎక్కువ రోజులు సంతోషంగా ఉంచవు. వాళ్ళ కన్నీళ్ళకి మనం కారణం కాకుండా చూసుకోవాలి. ఆ ఏమవుతుందిలే, తొక్కలోది, ఇట్లాంటివి మనం ఎన్ని చూడలా అని మీరు అనుకోవచ్చు. కానీ సీరియస్ గా ఆలోచించండి. ఎవరి మనసుని కష్టపెట్టడానికి మనకి రైట్స్ లేవండి. ముఖ్యంగా ఆడవాళ్ళని. మగవాళ్ళు కూడా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మిమ్మల్ని తలుచుకుని ఉసూరుమని ఏడ్చారు అనుకోండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది కొద్ది రోజుల్లోనే. అది గంటలు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. ఆ ఎఫెక్ట్ అనేది మీ లైఫ్ మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది అండి. ఒక కామెంట్ చేశారు నాకు, ఆడవాళ్ళ కన్నీళ్ల పవర్ ఏమిటో లాంగ్ వీడియో చేసి చెప్పండి అని చెప్పేసి, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. ఆడవాళ్ళ కన్నీళ్ళంటే మామూలు పవర్ కాదండి అది. మహా యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ కన్నీళ్ల వల్లే జరిగినాయి అని గుర్తుపెట్టుకోండి. రెండు విషయాల జోలికి మనం చచ్చినా వెళ్ళకూడదు. అవేంటో తెలుసా? ఒకటి మంచి వాళ్ళు, నెంబర్ 2 భగవంతుడు. చూసారా? నెంబర్ 1 ఎప్పుడు మంచి వాళ్ళే ఉంటారండి. భగవంతుడు నెక్స్ట్ వచ్చాడంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మంచి వాళ్ళు భగవంతుడితో సమానం. కాబట్టి ఈ ఇద్దరు జోలికి అసలు వెళ్ళకూడదు మనం. ఒకటి మంచి వాళ్ళు, 2 భగవంతుడు. మంచి వాళ్ళతో పెట్టుకున్నాము అనుకోండి, వాళ్ళ మనసుని కష్టపెట్టాము, గాయపరిచాము అనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమి తిరిగి అనలేకపోవచ్చు, చెయ్యలేకపోవచ్చు, వాళ్ళకంత సీన్ లేకపోవచ్చు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తారండి వాళ్ళు. అదేంటి తెలుసా? భగవంతుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు.
దేవుడా ఫలానా వ్యక్తి విషయంలో నా మనసు చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి కన్నీరు కారుస్తారు కొద్ది రోజులు. ఆ తర్వాత వదిలేస్తారు. ఆ తర్వాత ఆ విషయాన్ని హ్యాండిల్ చేసేది ఎవరో తెలుసా? ఖచ్చితంగా దేవుడే. ఈ మంచి వాళ్ళు పాపం ఏం చేయలేరు కదా. వాళ్ళు ఒక మూలన కూర్చుంటారు. వాళ్ళ తరపున ఫీల్డ్ లోకి దిగేది దేవుడు. తద్వారా ఏమవుతుందయ్యా అంటే మన పీస్ఫుల్ అనేది ఎక్కడో ఒక చోట దెబ్బతింటుంది. కర్మ రూపంలో చుట్టుకుంటుంది. కర్మని బాగా నమ్మండి. నమ్మకం లేని వాళ్ళకి చెప్పట్లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలని తగ్గించే పవర్ భగవంతుడికి కూడా లేదండి. మనమే తగ్గించుకోవాలి. అత్యంత ముఖ్యమైన జన్మ మానవ జన్మ. ఈ జన్మలో కూడా తెలిసి తెలిసి పాపాలు చేస్తూ, తెలిసి తెలిసి ఎదుటి వ్యక్తుల్ని కష్టపెడుతూ, తెలిసి తెలిసి కర్మలని చేస్తూ ఉన్నాము అనంటే ఖచ్చితంగా ఈసారి మనకి మనిషి జన్మ వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఇదే లాస్ట్ అనుకోండి, చేసిన కర్మలన్నీ ముగిసిపోయి ఇంతటితో అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తగా పాపాలు కర్మలు చేసుకున్నాము అనుకోండి, వాటిని అనుభవించటానికి ఏ జంతువులాగానో ఇంకోలాగానో మళ్ళీ వచ్చి వాటిల్ని కంప్లీట్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయాల్సిందే. చెయ్యకుండా అవ్వదండి ఇక్కడ. వచ్చే జన్మల సంగతి తర్వాత చూసుకుందాంలే మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఈ జన్మ గురించి ఆలోచించండి. ఫస్ట్ నుంచి మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారు. చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి చదువుకోవటము, ఉద్యోగం కోసం సంపాదించటము, డబ్బులు ఆర్థికంగా లేకపోవటము, తర్వాత వాటిని సంపాదించుకోవటము, మనుషులు వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఈ జీవితం ఇంతటితో అవ్వదండి. చాలా మనం ఎన్నెన్ని కర్మలను చేసుకుని ఉన్నామో అవన్నీ అనుభవిస్తే కానీ ఈ లైఫ్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ జన్మలో కొత్తగా కర్మలు చేసుకుంటే వాటిని ఎప్పుడు బాకీ తీరుస్తావు? ఒక మనిషి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు, వడ్డీతో సహా ఇస్తేనే కదా వాడు సాటిస్ఫై అవుతాడు. లేదంటే అడుగుతానే ఉంటాడా లేదా? నువ్వు ఒక 50 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే, అరే నాకు ఇంకా 50 రూపాయలు ఇవ్వాలిరా అని అడుగుతానే ఉంటాడు. మీ మనసులో గుర్తొస్తూనే ఉంటుంది, వీడికంతా ఇచ్చేసినా సరే 50 రూపాయల కోసం టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి ఇది కూడా ఇచ్చేస్తే పోలా అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట. ఒక అప్పు తీసుకున్న మీ దగ్గర నుంచే ఆ వ్యక్తి అంత ప్రెషర్ ఇచ్చినప్పుడు కర్మ ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఏంటయ్యా అంటే కొత్త కర్మలని మనం తెలిసి తెలిసి చేయకుండా ఉండటమే. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, కావాలని మోసం చేయకూడదు, ఎవరిని ఏడిపించకూడదు, ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఇవ్వకుండా ఎగకొట్టకూడదు, ఎవరిని ఆశ పెట్టి ఆ పనిని చేయకుండా ఉండకూడదు, ఎవరిని మభ్యపెట్టి మన సొంత పనులు వాళ్ళతో తెలివిగా చేపించుకోకూడదు, ఎవరిని వాగ్దానాలు చేసి మాటలు మార్చేసి ఏమార్చకూడదు. ఇవన్నీ ఎక్కడ జరగట్లేదండి అని అనుకోవచ్చు, జరుగుతున్నాయి. కానీ ఈ కర్మ ప్రభావాల గురించి తెలిసిన వాళ్ళు అటువంటివి చెయ్యరు, వాటి జోలికి వెళ్ళరు అన్నమాట. దానికి తగిన పరిష్కారాలు ఎన్ని ఉన్నా సరే చేసిన కర్మలని అనుభవించక తప్పదు. మిమ్మల్ని ఒక వ్యక్తి ఏడిపించేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ ప్రభావం మీరు ఆ కర్మని అనుభవించే వరకు ఉంటుంది. మీ ఫ్యామిలీ మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇదేమి అంత చిన్న విషయం కాదండి. ఈ లైఫ్, ఈ ప్రపంచం, ఈ యూనివర్స్, భగవంతుడు, ఇవన్నీ కూడా మనకి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. అన్ని నాకే తెలుసు, నాకు తెలియదంటే ఏం లేదు, నేనే పెద్ద తోపుని అనుకోవటం కాదు. మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసేసారనుకోండి, వదిలేసేయండి, వాళ్ళ కర్మను వాళ్ళే పోతారు. దాని గురించి బాధపడుతూ కూర్చోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ముఖ్యంగా ఆడవాళ్ళ కన్నీళ్ళ విషయంలో మాత్రం మీరు కారణం కాకుండా ఉండండి, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో. అదే విధంగా అబ్బాయిల్ని కూడా మానసిక క్షోభకి గురి చేసే హక్కు మీకు కూడా లేదు అండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒక బంధంలో, రిలేషన్షిప్ లో ఉన్నారు అనుకోండి. ఒక వ్యక్తి వద్దు అనుకొని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి కన్నా కూడా వదిలివేయబడ్డ వ్యక్తికి పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇద్దరు
నువ్వు నాకొద్దు నువ్వు నాకొద్దు అని చెప్పుకొని మ్యూచువల్ గా ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళిద్దరికి సమానంగా పెయిన్ ఉంటుంది. అర్థమైందండి? మీకు అవతల వ్యక్తుల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, చెప్పేసేయండి, చెప్పేసి వదిలేసేయండి. చెప్పకుండా వాళ్ళని పెండింగ్ లో పెట్టేసి, హోల్డ్ లో పెట్టేసి, పర్స్ లో పెట్టేసి మీరు కనుక వెళ్ళిపోయారనుకోండి, ఆ ఎదురు చూపు చూస్తుంటారు చూసారా, అది కూడా ఒక కర్మనే. ఎవరిని మనం ఎక్కువగా ఎదురు చూపించకూడదు. ఎవరైనా మన దగ్గరికి ధర్మం చేయమని చెప్పేసి ఎవరైనా అడుక్కుంటూ వచ్చారు అనుకోండి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పేసేయండి. ఎదురు చూపించకండి. ఎదురు చూపించటం అనేది చాలా పెద్ద పాపము అన్నమాట. మీరు ఇస్తారో తెలియదు, ఇవ్వరో తెలియదు. ఇస్తారేమో అన్న ఆశ పడుతూ ఉంటారు. ఆ తర్వాత మీరు ఇవ్వలేదనుకోండి, వాళ్ళ మనసు ఒక విధమైన బాధకు గురవుతుంది. అలా ఎవరి మనసుని కష్టపెట్టకుండా నడుచుకోవటానికి చూడండి. మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, బాడీని ఫిట్ గా ఉంచుకోండి, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండండి, మెంటల్ గా స్ట్రాంగ్ గా అవ్వండి, ఎదుటి వ్యక్తుల మోసాలకి గురి కాకుండా ఉండండి, స్టేబుల్ గా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి, పర్ఫెక్ట్ గా ఉండండి, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయండి. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? వీడియో యూస్ఫుల్ గా ఉంటే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.